ఈ వీడియోలో మనం హెబా పటేల్ నటించిన సందేహం తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఈటీవీ విన్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి 1 hour 59 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ హెబా పటేల్ తన మ్యారేజ్ అయితే చేసుకుంటుంది. బట్ తన మ్యారేజ్ లైఫ్ లోకి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే ఎంట్రీ అవ్వడం జరుగుద్ది. అసలు తను అలా ఎందుకు చేశాడు, తను ఎవరిని మ్యారేజ్ చేసుకుంది, దాని తర్వాత ఏం జరిగింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే సందేహం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ ఓపెన్ చేయండి. ప్లేలిస్ట్లు ఉంటాయి. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటుంది. ఓపెన్ చేసి చెక్ చేయండి భయ్య. మీకు కనుక నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చలేదు భయ్య. టైం పాస్ కూడా అవ్వలేదు. చెప్పాలంటే తలబడి వచ్చిందని చెప్పాలి కొంచెం. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న స్టోరీ ప్లాట్ బాగున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూషన్ అస్సలు బాగాలేదు. చాలా వరస్ట్ గా తీసే ఎగ్జిక్యూషన్ అయితే. స్టోరీ ప్లాట్ బాగుంది, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ కానీ అండ్ వాళ్ళ హస్బెండ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, దాని తర్వాత కొన్ని సీక్వెన్సెస్ అయితే జరుగుతాయి. అవి నేనేం రివీల్ చేయలేదు. స్టోరీ ప్లాట్ అదే చెప్పొచ్చు నేను, కానీ కావాలని చెప్పలేదు. మళ్ళీ ఏదో రివీల్ చేసినట్టు ఉంటుంది. సో అవన్నీ బాగున్నాయి. నాకు ఆ ప్రొసీడింగ్స్ నాకు బాగా నచ్చాయి. బట్ ఎగ్జిక్యూషన్ చాలా రాడ్ ఉంటుంది స్టార్ట్ టు ఎండ్. చాలా సీన్స్ అయితే బోర్ కొట్టేస్తాయి, మిమ్మల్ని ఇరిటేషన్ కూడా తెప్పిస్తాయి. అనవసరమైన ఎక్స్పోజింగ్ సీన్స్ కానీ, అనవసరమైన రొమాంటిక్ సాంగ్స్. ఇంకా సాంగ్స్ అయితే లాస్ట్ లో ఉంటాయి భయ్యా, వరుసగా 3-4 వచ్చేస్తాయి వరుసగా. బాబా అన్ని అవసరమే లేదు అసలు. ఎందుకు భయ్యా అన్ని సాంగ్స్ పెట్టుకుని ఏం ఉపయోగం చెప్పండి? ఎంత హ్యాపీ పెట్టాలి ఉంటే మాత్రం ఎక్స్పోజింగ్లు ఎన్ని చేయించాలా? అవసరమే లేదు అసలు. సినిమాకి అవసరం లేని స్టఫ్ అయితే చాలా ఉంటుంది మూవీలో. అందువల్ల నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది మూవీ చూడడానికి. పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే పర్లేదు, అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయి అనమాట. కొంచెం బాగానే ఉన్నాయన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇంకా టైటిల్ కి అయితే తగ్గట్టుగా తీసారు మూవీ అని చెప్పాలి. బట్ ఎగ్జిక్యూషన్ కొంచెం బాగుంటుంది. ఇంకొంచెం మంచి థ్రిల్లింగ్ సీన్స్ కానీ, ఆ మధ్యలో నడిచే స్టోరీ అంతా కూడా కొంచెం గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటాయి. ఆ రైటింగ్స్ అన్నవి స్ట్రాంగ్ గా ఉండుంటే బాగుండన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అవన్నీ స్ట్రాంగ్ గా ఉంటే మూవీ ఖచ్చితంగా బాగున్నాం. మీరు చూద్దాం అనుకుంటే ఈటీవీ విన్ లో ఉంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఎక్స్పోజింగ్ సీన్స్ అండ్ వల్గర్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఇక మీ ఇష్టం. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.